ఏ క్లాస్? 10th D section, 39 rows, 10 girls and 29 boys. Got gold medal recently. మీరు She got national level. రెజ్లింగ్ అమ్మా మీరు? Yes, sir. చెప్పండి, ఏం చేశారు, ఎక్కడ? My name is Venkateshwar sir. ఆమె పీటీ టీచరు. మీరు మీరు దీనిలో ట్రైన్ చేశారు పాపని? మీరు ఎలా ట్రైన్ చేశారు? ఎంఐ రెస్లింగ్ ప్లేయర్ సార్ అండ్ జూడో ప్లేయర్. దిస్ ఇయర్ ఆల్సో స్టేట్ నేషనల్. ఎవరు మీ పార్ట్నర్? ఎవరు స్పారింగ్ పార్ట్నరు? సార్ వీళ్ళ స్పారింగ్ పార్ట్నర్ ఎవరు? స్పాన్సర్ స్పాన్సర్ కాదు, స్పారింగ్ ఎవరితో? అపోనెంట్ సార్. అపోనెంట్గా మీ ప్రాక్టీస్, మీ జోడీ ఎవరు ప్రాక్టీస్ చేయడానికి? డైలీ ప్రాక్టీస్ లో రెగ్యులర్ ప్రాక్టీస్ ఎంతమంది ఉన్నారు ఎట్లా తను? 40 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ గర్ల్స్ అందరూ 40 మెంబర్స్ ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్ రావచ్చు సార్. మీకు అటాచ్డ్ గానే మనకి స్పోర్ట్స్ స్టేడియంలో ఇక్కడే Trainer bike teacher మీరమ్మా మనకి సీనియర్ క్రికెటా? మన దగ్గరే సీనియర్ వాళ్ళే. బ్యాట్స్మెనా, బౌలర్? మీడియం పేస్ బౌలర్. మీరు గైడ్ చేస్తారు అందరినీ? Yes. ఈ ఇయర్ స్టేట్ ఫస్ట్ ప్లేస్ సార్. స్కూల్ గేమ్స్ అచీవ్మెంట్స్లో కంటిన్యూగా క్రీడా ప్రతిభ అవార్డ్స్ తీసుకుంటున్నాం సార్. అవునా? సీఎం గారి చేతుల మీదుగా కూడా ఎంతమంది ఉన్నారు ఇట్లా రెజ్లింగ్లో చేసేవాళ్ళు టోటల్ సార్ స్కూల్లో? ఈ ఇయర్ 150 మెంబర్స్ స్టేట్ కార్డు ఎన్ని వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి. చూపించండి. మీరు state level sir. These 3 are state level sir. ఏం చేస్తారు? ఈజ్ ఆర్చరీ సార్. ఆర్చరీ ప్లేయర్. దట్ బాయ్ రెస్లింగ్ సిల్వర్ మెడలిస్ట్. ఎక్కడికి వెళ్ళావు? బీహార్ వెళ్ళావు? స్టేట్ లెవెల్. మొన్న పక్క రూమ్లో ఎవరో బీహార్ వెళ్ళారన్నారు, అదేంటి? ఎస్ సార్. నేషనల్స్ ఇదేంటి విజయవాడలో ఏంటి? స్టేట్ లెవెల్ సార్. స్టేట్ సిల్వర్ మెడల్, స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళంతా నేషనల్స్కి వెళ్తారు సార్. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి వెళ్ళొచ్చారు సార్. ఈ ఇయర్ ఈ మంత్ 12 త్రిపురకి వెళ్తుంది సార్. ఈ మంత్ 12. And last 2 years the section got school top sir. See, out of 600 578 by 81 sir. And this year we want to had it sir 590 expect sir. ఓవరాల్ పర్సంటేజ్ కొంచెం తక్కువగా ఉంది సార్. 62% ఉంది సార్. అది 80% బట్ స్పోర్ట్స్లో బాగున్నారా? స్పోర్ట్స్లో బాగున్నారు. ఆత్మీయ సమావేశం. ద పెయిన్ యూ ఫీల్ టుడే విల్ బి స్టన్ యూ ఫీల్ టుమారో. ఇది నేర్పిస్తారా యోగా? మీరు చేస్తారా? మేడం నేర్పిస్తారా? ఎంత ఉంది నీ మజులు? పెట్టుకుంటా. యా సార్, నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు, ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ సార్ ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు. ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అంత లేదు. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? అంటే టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పడుతుంది సార్. అవును, కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం. అలా ఎందుకు డిఫరెన్స్? ఎందుకు గర్ల్స్ తక్కువ టైం ఎందుకు? అంటే ఎక్కువ మంది బాయ్స్ ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్స్ చిన్నపిల్లలకి వస్తున్నారు సార్. స్టేట్లో ఏదంటే దాంట్లో పెట్టేసి
చేతిలో ఏదంటే దాంట్లో పెట్టేస్తాను. చేతిలో ఏమన్నా పైపు వస్తుంటే దాంట్లో పెడతాను. మీ పేరెంట్స్ చెప్పదా? స్కూల్లో వచ్చారు మేడం చెప్పిన వాళ్ళు వచ్చారు కానీ అప్పుడు మళ్ళీ క్లాస్ కూడా వచ్చి ఇక్కడికి వేరింగ్ వాడాలి. చెప్పట్లేదా? సిద్ధారెడ్డి సార్. ఓకే చెప్పింది ఇంట్రాక్షన్ పెట్టి మీరు ఏదో జరిగి చెప్పాలి. పేరెంట్స్ నేను అదే చెప్తాను స్పీచ్లో. భయపడి ఓకే సార్ మీరు కూడా డిసిప్లిన్ ఉన్నాయి కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే అందుకే మీకు పేరెంట్స్ టీచర్లు స్కూల్లో వచ్చి మీరు మాట్లాడాలి. జాగ్రత్తగా ఉన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్తారు. అలాగే మీకేం ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నేను నేను గ్రౌండ్కి ఏంటి దినేష్